హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఏపీ పాలిసెట్ 2025 ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఏంటి నేను స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనతో వీడియోకి పోదామండి. సో మనకి వెబ్సైట్ అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్, policy.nic.in. క్రోమ్లో ఓపెన్ చేస్తే మనకు సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో మనం కనుక ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చెక్ చేస్తే కనుక మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వచ్చేసి మార్చ్ 12 నుంచి స్టార్ట్ అండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 15న. మనకు ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్ 30వ తారీఖు అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకి ఏప్రిల్ 15th లాస్ట్ అండ్ 30వ తారీఖు మనకి ఎగ్జామ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏ విధంగా అప్లై చేసుకోవాల్సినది ఒకసారి ఇక్కడ మనకు స్టెప్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనకి స్టెప్స్ కనుక చెక్ చేస్తే స్టెప్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్. ఫస్ట్ అయితే కనుక మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి, తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత ఫీ పేమెంట్ చేయాలి, తర్వాత ఇక హాల్ టికెట్ అనేది ఎగ్జామ్ బిఫోర్ 1 వీక్ తర్వాత హాల్ టికెట్ లింక్ అనేది ఎనేబుల్ చేస్తారు, అప్పుడు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఈ 3 స్టెప్స్ మనమైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు చేయవలసిన పని ఏంటంటే మీకు సిగ్నేచర్ ఫోటో అనేది ముందుగా అప్లోడ్ చేసి మీ యొక్క సిస్టంలో మీరు స్కాన్ చేసి పెట్టుకొని ఉండాలన్నమాట. సో ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్ మనం ఏ విధంగా అప్లై చేయాలంటే మనకి ఇక్కడ 3 డాట్స్ ఇచ్చారు కదా, ఈ డాట్స్ మీద క్లిక్ చేయవలసి అనమాట. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇచ్చారు కదా. సో ఇది అప్లికేషన్ స్టేటస్ అంటే మనం అప్లై చేసుకున్న తర్వాత చెక్ చేసుకునే దానికోసం అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేద్దాము. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ ఫర్ అదర్ దాన్ ఎస్ఎస్సి క్యాండిడేట్. సో నెక్స్ట్ చెక్ చేస్తే కనుక రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. సో రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ ద్వారా అయితే కనుక ఈ నెంబర్ క్లిక్ చేయాలి. ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ ఉంటే కనుక ఈ నెంబర్ ద్వారా మనం క్లిక్ చేయాలి. ఇది వచ్చేసి మనకు ఏపీ ఎస్ఎస్సి క్యాండిడేట్స్కి ఇదనమాట, ఏపీ ఎస్ఎస్సి. సో ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అదర్ దాన్ ఎస్ఎస్సి క్యాండిడేట్స్ అయితే ఇది లింక్ ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయవలసి ఉందన్నమాట. సో మనము సెకండ్ లింక్ క్లిక్ చేద్దాము. సో ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ మనకి పాలిసెట్ 2025 ఇక్కడ ఎస్ఎస్సి, తర్వాత సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఎన్ఐఓఎస్, తర్వాత ఏపీఓఎస్ఎస్. సో మనము ఎస్ఎస్సి క్లిక్ చేద్దాం అనమాట. సో ఇంకే సిబిఎస్ఈ ఉంటే కనుక సిబిఎస్ఈ వాళ్ళు అది ఆ లింక్ ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఎస్ఎస్సి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక ఎస్ఎస్సి నంబరు, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇయర్ పాస్ అయ్యారు, తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్స్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ సో అప్లికేషన్ ఉంది కదా, దీన్ని కనుక క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చూద్దామండి. ఎంటర్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ మనకి సో అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిందనమాట. సో ఒకసారి మీకు డీటెయిల్గా స్క్రోల్ చేసి చూపిస్తానని చూడండి. సో ఇది మనము ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒకసారి మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చెక్ చేస్తే కనుక మనకి ఇక్కడ 3 స్టేజెస్ మీకు ప్రీవియస్గా చెప్పినట్లుగా ఫస్ట్ మనం ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత ఫైనల్గా మనమైతే పేమెంట్ క్లియర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఒకసారి చూద్దాము. సో ఇక్కడైతే కనుక మీ యొక్క నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉంటుందో, ఎస్ఎస్సి హాల్ టికెట్లో ఏ విధంగా అయితే ఉంటుందో సో సేమ్ అలానే ఎంటర్ చేయాల్సి అనమాట. ఇది కూడా సేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత ఇక్కడ మీకు మేల్ ఫీమేల్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, తర్వాత ఇక్కడ బోర్డ్ ఆల్రెడీ ఆటోమేటిక్గా వస్తుంది, ఈ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత మీకు మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీ యొక్క పేరెంట్స్ది కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళది మాత్రం ఇవ్వండి. నెట్ సెంటర్ వాళ్ళది అయితే ఇవ్వకండి, ఎందుకంటే కమ్యూనికేషన్ పర్పస్ మొత్తం ఎస్ఎంఎస్ అలర్ట్స్ అన్ని అందులోనే వస్తాయి అనమాట. సో ఆ యొక్క మొబైల్ నెంబర్ వర్కింగ్ అవుతుందా లేదా అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోండి. సో మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత డిస్టిక్ ఎంటర్ చేయాలి, తర్వాత మీకు ఎగ్జామ్ ఎక్కడ మీరు రాయాలనుకుంటున్నారో ఆ యొక్క ఎగ్జామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేస్తే కనుక ఏదో ఒకటి నేను ఫర్ ఎగ్జాంపుల్ కడప డిస్టిక్ క్లిక్ చేశాను. కడప డిస్టిక్లో ఉన్నటువంటి నాకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ కడప, పొద్దుటూరు చూపిస్తుంది. సో నేను కడపని క్లిక్ చేశాను. సో ఈ యొక్క పిన్ కోడ్, తర్వాత అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. సో ఇక్కడ మొత్తము ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇదంతా అడ్రస్ లైన్స్ అనమాట. మీకు అడ్రస్ ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ రీజియన్. సో ఇక్కడ రీజియన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, శ్రీ వెంకటేశ్వర నాన్ లోకల్. సో ఇది
క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. మీ యొక్క కడప అనేది దేని కిందకు వస్తుంది. సో అది మీరు క్లిక్ చేయవలసి అనమాట. ఇది వచ్చేసి మైనారిటీ కమ్యూనిటీ. తర్వాత అసిస్టెన్స్ ఇన్ ఉర్దూ, మీకు ఏమన్నా అసిస్టెన్స్ కావాలా అలాంటివి అనమాట. తర్వాత కేటగిరీ, ఇందులో ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ. సో ఇలా డిఫరెంట్గా మీకు నచ్చినది మీరు మీరు ఏదైతే క్యాస్ట్ ఉన్నారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి. తర్వాత స్పెషల్ కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎస్సీ కనుక క్లిక్ చేస్తే ఇక్కడ స్పెషల్ కేటగిరీ చూపిస్తుంది అనమాట. సో దాన్ని మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ పర్సన్స్ విత్ డిసబిలిటీస్, స్పెషల్ కేటగిరీస్ మీకు ఏమైనా ఉన్నాయా. తర్వాత ఎన్సీసీ అలాంటివి ఏమన్నా. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీలో మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఇలాంటివి ఉన్నాయి. తర్వాత చిల్డ్రన్స్ ఆర్మర్డ్ పర్సన్స్, మీరు ఏమన్నా ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత భారత్ స్కౌట్స్, సో ఇది మీకు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఒక చిన్న బాక్స్ ఇచ్చారు కదా, దానిలో టిక్ చేయవలసి అనమాట. డిక్లరేషన్ ఫామ్ అనమాట, అంటే పైన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అని మనము అప్లోడ్ చేసుకున్నాం అనమాట. సో మీకు మొబైల్ నెంబర్కి ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తే కనుక మీరు ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో అది సేవ్ అవుతుంది. సో అదనమాట, ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్. మనకి సేవ్ కొట్టిన తర్వాత ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి, సెకండ్ స్టేజ్ అనమాట ఇది. సో ఫస్ట్ స్టేజ్ ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్ లెక్క వచ్చింది. నెక్స్ట్ మనం సెకండ్ స్టేజ్లో ఉన్నమాట. తర్వాత లాస్ట్ పేమెంట్ స్టేజ్. సో ఇక్కడ సెకండ్ స్టేజ్లో వచ్చేసి మనము మీకు ఫోటో అనేది అప్లోడ్ చేయవలసి అనమాట. తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫోటో అనేది జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో మ్యాక్సిమం 50 కేబీలో ఉండాలి. సిగ్నేచర్ కూడా మ్యాక్సిమం 50 కేబీలో ఉండాలన్నమాట. సో ఆ విధంగా మీరు సైజ్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రెండు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అండ్ ఫోటో సిగ్నేచర్ సేవ్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఉంది కదా, పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. సో ఒకసారి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత చూద్దాము. సో ఫ్రెండ్స్, మీకు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇక క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ మీరు ప్రెస్ చేయవలసి ఉందన్నమాట. ఒకసారి చూద్దాం అది కూడా. సో ఫ్రెండ్స్, నేను 2 times ట్రై చేశాను, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో ఆ విధంగా ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ అనేది మనము క్లియర్ చేయవలసి ఉంది. పేమెంట్ క్లియర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ ఆప్షన్ అనేది క్లిక్ చేయడం వల్ల మన అప్లికేషన్ అనేది కంప్లీట్గా పూర్తయినట్లు అనమాట. సో ప్రాసెస్ అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్. ఒకసారి మీరు యాక్చువల్గా నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా సైట్ కొంచెం బిజీ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో 2 times చేసినా కూడా ఇంకా అవ్వలేదు. సో ప్రాసెస్ అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్, కంప్లీట్ ప్రాసెస్. మీకు మొబైల్లోనే చేసుకోవచ్చు, లేదు మొబైల్లో అవ్వలేదంటే ఇంకా మీకు దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి మీరు అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఈ సంవత్సరం ఎవరైతే 10th class ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళైతే దీనికి కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. 10th class ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కాదండి, ప్రీవియస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా. సో దీనికైతే ఏజ్ లిమిట్ అనేది ఏం లేదండి, ఎవరైనా కూడా ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. సో ఇది ఈ ఎగ్జామ్ రాయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా డిప్లొమాలో మీరు ఇంజనీరింగ్ కోర్సెస్ మీరు అయితే చదవచ్చు అనమాట. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్ అయితే మీరు చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు ఈ యొక్క డిప్లొమా అనేది అయిపోయిన తర్వాత ఈ సెట్ రాసిన తర్వాత మీరైతే కనుక డైరెక్ట్ ఇంజనీరింగ్ సెకండరీకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పాలసీ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై తీస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.